నమస్తే అన్న, మీ పేరు? యాదే యాదయ్య. ఏం చేస్తుంటారు అన్న? వ్యవసాయం. వ్యవసాయమే. ప్రస్తుతం అభివృద్ధి ఎట్లా ఉంది నల్గొండ? మంచిగానే ఉంది ఇప్పటి వరకు అయితే. మంచిగానే ఉందా? ఇది ఏ విలేజ్ అన్న? తిప్పర్తి. తిప్పర్తా? తిప్పర్తి మండలం. ఇది ఏ గ్రామం? రైన్గూడెం. రాయలగూడెం. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇక్కడ ఉన్నది. బీఆర్ఎస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ నుంచి ఎవరు ఎమ్మెల్యే? భూపాలరెడ్డి. భూపాలరెడ్డి గెలిచిన తర్వాత అభివృద్ధి ఉందా మరి? ఇక అభివృద్ధి అంటే ఇక మామూలుగా. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా మీ విలేజ్కి? రాలే. బీసీ బంద్ వచ్చిందా నీకు? రాలే. ఇంతవరకు రాలే. మరి రేపు ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? వెంకరెడ్డి గెలుస్తాడు ఈసారి. వెంకరెడ్డి గెలుస్తాడు. భూపాలరెడ్డి గెలవడంటారు? గెలవడు. వెంకరెడ్డి పోటీ అని అంటుండగా. ఎవరు? వెంకరెడ్డి చేస్తాడు. నేను ఎంపీఏ పోటీ చేస్తా. చేస్తాడు. ఎమ్మెల్యేనే చేస్తాడు. ఎమ్మెల్యేనే చేస్తాడా? అది చాలా మంది ఏమంటారు అంటే ఈసారి ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వాలి, బీసీ అనేది నినాదం బాగా ఉంది అని అంటారు. మరి మనం బీసీ నినాదం చూసుకుంటే పిల్లి రామరాజు కానీ మాధవన్ శ్రీనివాస్ గౌడ్ ఉంది, వీళ్ళకి అవకాశం ఇస్తారా? పిల్లి రామరాజు గెలవడులే ఆయన చేసినా కానీ. మరి మాధవన్ శ్రీనివాస్ గౌడ్ వస్తాడంటారా? రాడు. వెంకరెడ్డి వస్తాడు ఈసారి. వెంకరెడ్డి పక్కా వస్తాడంటారా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.